వెల్కమ్ టు ద ఎఫ్ఎల్ఎం ఛానల్ గైస్. సో ఈరోజు మనం రీసెంట్గా జరిగిన ఐబిఎం కోడింగ్ క్వశ్చన్స్లో బేస్ చేసుకుని ఒక కోడింగ్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ పాయింట్లో ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన మెయిన్ కంటెంట్ ఏంటి అని అంటే మీటెడ్ 4 అని ఈ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్‌ని వాళ్ళు ఏం చేశారంటే ద వర్డ్ ఇక్కడ ఈ మీట్ అట్ 4 అనే మెసేజ్‌కి వాళ్ళు 1 ఆరెంజ్ బాల్ అని దానికి రిలేటెడ్ కీ ఫ్రేజ్ తీసుకున్నారు. ఈ కీ ఫ్రేజ్‌ని తీసుకొని వాళ్ళు ఆ మెసేజ్‌ని ఎంక్రిప్ట్ చేస్తూ ఉన్నారు. సో message to be encrypted is meet at 4 and the key phrase is 1 orange ball. The word meet is encrypted using ball and word at is encrypted using orange and the word 4 is encrypted using 1. So idela jarigindi anante the first word of the message is encrypted using last word. So last word ikkada ఇక్కడ ఇక్కడ మీట్ అట్ 4 ఉంది. దానికి కరెస్పాండింగ్ ఫ్రేజ్ వచ్చేసి 1 ఆరెంజ్ బాల్ ఉంది. వాడిచ్చిన కండిషన్స్ ప్రకారం మీట్ వచ్చేసి బాల్తో, యాడ్ వచ్చేసి ఆరెంజ్తో, 1 వచ్చేసి 4తో రీప్లేస్ అవుతాయి. రీప్లేస్ అయిన తర్వాత వీటిని మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్స్ చేస్తూ ఆ మెసేజ్ ఏంటి అని మనం కనుక్కోవాలి. సో ఈ మెసేజ్లో మీట్ అట్ 4 అనేది మన ఎన్క్రిప్టెడ్ మెసేజ్ చేయాల్సినది. సో వాడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి గివ్ అనే వర్డ్కి గో అనే వర్డ్ రిప్లేస్ చేస్తుంది అని. సో ఇక్కడ ఇందులో ఇంకొక కండిషన్స్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అయితే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళు. ఆడ్ నెంబర్స్ అయితే డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళు. ఎంతవరకు? ఆ లెంత్ ఆఫ్ ద వర్డ్ వరకు. సో ఆ లెంత్ ఆఫ్ ద వర్డ్ అంటే సపోజ్ మనకు గో ఉంది. గో అనేది 2 letter వర్డ్. సో గివ్కి గో ఉంది కాబట్టి గివ్ని మనం ఇలా రాసుకుంటే +2 +2 +2 +2 ఇలా చేసుకొని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతే G+2 1 2 చూసుకుంటే ఇక్కడ I వచ్చింది, I+2 A వచ్చింది, నెక్స్ట్ V+2 X వచ్చింది, నెక్స్ట్ E+2 G వచ్చింది. సో గివ్కి రిలేటెడ్ ఈ మెసేజ్ వచ్చేసి IAXG. అలాగే ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామింగ్ ఫార్మాట్లో చూద్దాం. ప్రోగ్రామింగ్ ఫార్మాట్లో మనం
ఎక్లిప్స్ యూస్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మెసేజ్ టు బి ఎన్క్రిప్టెడ్లో మనం ఇచ్చింది btat4. ఈ ఫ్రేజ్ రిప్లేసర్ అంటే ఈ ఈ ఈ ఈ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేస్తూ మనం పంపించింది వన్ ఆరెంజ్ బాల్. ఇక్కడ 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 మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం, మనం ఫస్ట్ ఒక మెథడ్ తీసుకుంటున్నాం. ఆ మెథడ్ వచ్చేసి డిక్రిప్టెడ్ మెసేజ్ అని. సో డిక్రిప్టెడ్ మెసేజ్లో మనం ఏం తీసుకుంటున్నామంటే మెసేజ్ టు బి ఎన్క్రిప్టెడ్ అనే వేరియబుల్ ఈ ఫ్రేజ్ రిప్లేసర్ అని చెప్పి ఒక వేరియబుల్, ఈ రెండు వేరియబుల్స్ని ఆ ఫంక్షన్ ఆ మెథడ్ కింద తీసుకొని మనం ఆ మెథడ్ ద్వారా దాన్ని గిఫ్ట్ అయిపోతున్నాం. సో డిబగ్ మోడ్లో రన్ చేస్తే ఫస్ట్ మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ డిక్రిప్ట్ మెసేజ్ అని ఈ రెండు వేరియబుల్స్తో ఉన్న డేటాని తీసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటుంది. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీట్ యాక్ట్ 4 అవుతాయి. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి 1 ఆరెంజ్ బాల్ అవుతాయి. ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ అని ఒక స్ట్రింగ్ బిల్డర్ తీసుకొని ఆ బిల్డర్ బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్క్రిప్టెడ్ వర్డ్స్ లెంత్ తీసుకొని ఇక్కడ ఎన్క్రిప్టెడ్ వర్డ్స్ ఆఫ్ ఐ అని చెప్పి మళ్ళీ ఇంకొక ఎన్క్రిప్టెడ్ సపరేట్, ఇప్పుడు 3 వర్డ్స్ ఉంటే ఆ 3 వర్డ్స్ని బేస్ చేసుకొని ఒక వర్డ్ ఫస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ వర్డ్ వచ్చేసి మీట్ అవుతుంది. నెక్స్ట్ దానికి రిలేటెడ్ కీవర్డ్ వచ్చేసి మనం అనుకున్నట్టు 1 ఆరెంజ్ బాల్ కాబట్టి కీవర్డ్స్ ఎంత మొత్తం 1 ఆరెంజ్ బాల్. సో ఆ 1 ఆరెంజ్ బాల్లో లెంత్ ఆఫ్ -1 - i తీసుకుంటే మనకు బాల్ వస్తుంది. కరెస్పాండింగ్ కీవర్డ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను అందుకే. కాబట్టి నెక్స్ట్ ఇది అయిన తర్వాత పల్లులో మనం డిక్రిప్టెడ్ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ మెథడ్లో కూడా మళ్ళీ ఒక స్ట్రింగ్ బిల్డర్ తీసుకొని ఆ స్ట్రింగ్ బిల్డర్లో ఒక స్ట్రింగ్ బిల్డర్ని బేస్ చేసుకొని ఆ స్ట్రింగ్ బిల్డర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ షిఫ్ట్ తీసుకొని అందులో కీవర్డ్ డాట్ లెంత్ అంటున్నాం. కీవర్డ్ డాట్ లెంత్ అంటే ఇప్పుడు కీవర్డ్లో వచ్చేసి సపోజ్ మనకు మీట్ ఉంది అనుకుంటే మీట్ లెంత్ ఎంత 4 అవుతుంది. సో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ మనం ఒక షిఫ్ట్ వేరియబుల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ బూలియన్ ఈజ్ డిక్రిమెంట్. బూలియన్ వచ్చేసి ఏం క్యారీ చేస్తుంది, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని క్యారీ చేస్తుంది. సో ఈజ్ డిక్రిమెంట్, ఈ డిక్రిమెంట్ అనేది షిఫ్ట్ లెంత్ %2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ డిక్రిమెంట్ వాల్యూ అనేది ఏం చెక్ చేస్తుంది అని అంటే అది ఆడ్ లెంతా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఆడ్ లెంత్ అయితే ఎలా అవుతుంది, నెక్స్ట్ ఈవెన్ లెంత్ అయితే ఎలా అవుతుంది అని మనకు డీబగ్ మోడ్లో రన్ చేసి చూద్దాం. సో డిబగ్ పాయింట్స్ వచ్చేసి నెంబర్ 9 and 13 and 23. Yeah, good. So debug as Java application. So first decrypted message దగ్గర కాల్ చేసాం. డిక్రిప్టెడ్ మెసేజ్లో మెసేజ్ టు బి డిక్రిప్టెడ్ అండ్ కీ ఫ్రేజ్ రిప్లేసర్ని కాల్ చేస్తుంది. ఐ మీన్ ఆ పారామీటర్స్ని తీసుకుంది. సో డిక్రిప్ట్ మెసేజ్లో మనం మీట్ అట్ 4 ఉంది, కీ ఫ్రేజ్ వచ్చేసి 1 ఆరెంజ్ బాల్ ఉంది. నెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ వర్డ్స్ స్ట్రింగ్ ఆఫ్ అరే తీసుకొని ఇక్కడ ఆ వచ్చిన స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తూ అరేలోకి కన్వర్ట్ చేస్తున్నాం. టైప్ ఆఫ్ స్ట్రింగ్ సేమ్ అలాగే కీవర్డ్స్కి కూడా చేసాం. సో చూడొచ్చు 1 ఆరెంజ్ 1, బాల్ వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత
ఎన్క్రిప్టెడ్ వర్డ్స్ అన్నాం. ఎన్క్రిప్టెడ్ వర్డ్స్ ఇక్కడ ఏంటి? ఏవైతే స్ప్లిట్ చేసామో, స్ప్లిట్ చేసిన దాంట్లో ఉన్న టైప్ ఆఫ్ అరేలో ఉండే వర్డ్స్ అవి మీట్ అట్ 4. సో దీని లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు ఫర్ లూప్తో ఇటరేట్ అవుతూ ఎన్క్రిప్టెడ్ వర్డ్ వచ్చేసి ఫస్ట్ మీట్ అయింది. మీట్ అయిన తర్వాత దాని కీవర్డ్ బాల్ అయింది. ఎలా చెప్పాను కదా. సో ఫస్ట్ ది లాస్ట్కి, సెకండ్ది లాస్ట్ టు సెకండ్కి, లాస్ట్ టు ఫస్ట్ది. సో అలా నెక్స్ట్ ఈ ఈ మెథడ్ని కాల్ చేసాం. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఈ మెథడ్ ఏం చేస్తుంది? డిక్రిప్ట్ వర్డ్ అన్నాం కదా. సో ఇక్కడ షిఫ్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. షిఫ్ట్ వేరియబుల్లో 4 వచ్చింది. సో అక్కడ కీవర్డ్ ఏంటి? బాల్. ఆ బాల్కి లెంత్ ఎంత? 4. సో 4% అనేది ఈక్వల్ టు 0నా నాట్ ఈక్వల్ టు 0? 4% 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఈజ్ డిక్రిమెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకొని క్యారెక్టర్ బేస్ మీద ఎన్క్రిప్టెడ్ వన్ని 2 క్యార్ అరేకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్క్రిప్టెడ్ వర్డ్ మీట్, ఆ మీట్లో ఎన్క్రిప్టెడ్ వర్డ్ మీట్. సో ఈ ఫర్ లూప్లో మళ్ళీ క్యారెక్టర్స్ని షిఫ్ట్ చేయడానికి మనం ఇంకొక మెథడ్ రాసుకున్నాం. అదేంటి అంటే షిఫ్టింగ్ క్యారెక్టర్స్ పర్ లెటర్స్ అని. సో ఈ మెథడ్ ఏం చేస్తుందనంటే నువ్వు తీసుకున్న ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని లెటర్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లెటర్ ఎం అయింది. ఇక్కడ షిఫ్ట్ వచ్చేసి దాని లెంత్ ఎంత ఉంది అని అంటే అది యాక్సెప్ట్ చేసే లెంత్ 4. ఈజ్ డిక్రిమెంట్ అనేది ఆల్రెడీ అనుకున్నాం ఫాల్స్ అని వచ్చింది. సో ఆ మెథడ్కి రిక్వైర్డ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని కాల్ చేసాం కాబట్టి ఈజ్ డిక్రిమెంట్ ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉంటే నో డౌట్ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఐ లెస్ దాన్ షిఫ్ట్ I++. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియలైజేషన్స్ చేస్తున్నాం. ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని తీసుకొని ఐతో ఇటరేట్ అవుతున్నాం. ఇక్కడ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు Z అంటే ఇప్పుడు మన క్యారెక్టర్ M, ఆ M అనేది Zకి ఈక్వల్ అయితే ఏ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వు అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. సింపుల్ అంతే, సైక్లిక్ ఫామ్. A to Z నుంచి ట్రావర్స్ అయిన తర్వాత Z నుంచి మళ్ళీ నాన్ ఆల్ఫాబెటిక్ పాయింట్కి వెళ్ళకుండా ఏ నుంచి మళ్ళీ నువ్వు రొటేట్ అవ్వు అని చెప్పి చెప్తున్నాం. సింపుల్ అంతే, అక్కడ అంతకుమించి ఏం లేదు. సో వెళ్ళింది, ఫస్ట్ జీరో తీసుకుంది. ఎల్స్ ఇక్కడ Z మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళింది. CH ఈజ్ ఈక్వల్స్ టు N అయింది. సో ఇందాక చెప్పంగా మనం ఇప్పుడు నోట్ 4 దీనికి కరెస్పాండింగ్ వచ్చేసి 1 ఆరెంజ్ బాల్. orange balls. So నీట్కి మనం అనుకున్నది ఏంటి? మీట్కి వచ్చేసి బాల్, హ్యాట్ వచ్చేసి ఆరెంజ్, 1 వచ్చేసి 4. సో మీట్కి మన కరెస్పాండింగ్ వర్డ్ వచ్చేసి బాల్ అయ్యింది. నెక్స్ట్ యాట్కి ఆరెంజ్ అయింది.
4K 1 అయింది. ఇప్పుడు ball consists of even number of length word. Next, orange consists of 6, which is even. 1 consists of 3, which is odd. So ఇక్కడ even, ఇక్కడ odd. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు కనుక చూసుకుంటే m+4 చేస్తే ఇక్కడ నుంచి చూసుకుంటే m+4లో 1 2 3 4. సో ఫస్ట్ Q వస్తుంది. E+4 1 2 3 4 I 2 times వస్తుంది. సో నీట్కి Q, ఈకి I, నెక్స్ట్ టీకి +4 కాబట్టి 1 2 3 4 ఇక్కడ X. ఇలా డిక్రిప్ట్ అవుతూ ఒక్కొక్క లెటర్ని ట్రావర్స్ అవుతూ వెళ్తుంది. అలా ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 0 ఉంది. ఇక్కడ n ఎందుకు వచ్చింది అని అంటే ఇదే రీజన్. m తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటి 1. ఇక్కడ మనకు I వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. సో నెక్స్ట్ I value incremented to 1, which is not is equals to Z, then increments again 1 till అలా I value 4 వరకు 3 less than 4 వరకు ట్రావర్స్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని డిక్రిప్టెడ్ వర్డ్లోకి తీసుకొని వస్తుంది. సో నీట్ కింద కరెస్పాండింగ్ వాల్యూ ఏమనుకుందాం Q అనుకుంది. సో అలాగే Q వచ్చింది. సేమ్ మళ్ళీ అన్నీ ట్రావర్స్ అవుతూ ఉంటాయి. ఇలా డిక్రిప్టెడ్ వర్డ్ చూడండి. ఇప్పుడు నీట్కి QIIX వచ్చింది. మనం అనుకుంది కూడా అవేగా. సో నీట్ ఈజ్ ఈక్వల్స్ టు QIIX. నెక్స్ట్ ఏంటి నీట్ యాక్ట్. సో అట్లో 8+6 కదా. సో 8+6 వచ్చేసి 1 2 3 4 5 6. సో G అయింది T+6 కాబట్టి 1 2 3 4 5 6. దీని కరెస్పాండింగ్ వాల్యూ వచ్చేసి Z అయింది. సో ఇప్పుడు అది చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డిక్రిప్టెడ్ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్స్ని లెంత్గా చూసుకున్న తర్వాత అది ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకుంటుంది. ఆడ్ లెంత్ అయిన తర్వాత ఫర్ లూప్లో ఎన్క్రిప్టెడ్ వర్డ్ ఏదైతే ఉందో దాని క్యారెక్టర్ అరేకి కన్వర్ట్ చేసి ఆ విజువల్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అయిన తర్వాత ఇక్కడ మనం డిక్రిప్టెడ్ వర్డ్ డాట్ అపెండ్ అంటే మనం ఏం చేస్తాం అని అంటే యాడ్ చేస్తాం. సో యాడింగ్ ఏంటి అని అంటే ఇక్కడ షిఫ్టింగ్ క్యారెక్టర్స్ ఫర్ లెటర్స్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తూ అది డిక్రిమెంట్ అనేది ఫాల్స్ అవుతే ఎల్స్లోకి వెళ్తుంది. డిక్రిమెంట్ అనేది కనుక ట్రూ అవుతాయి ఈ లూప్లోకి వెళ్తుంది. వెళ్ళి చెక్ చేసుకుని కరెస్పాండింగ్ బర్డ్స్కి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ అట్లో ఏకి G వచ్చింది,
ఎందుకంటే అక్కడ లూప్ ఎన్నిసార్లు ఇక్కడ షిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 6 టైమ్స్ ఉంటుంది. ఎందుకంటే అట్లో ఆరెంజ్ ఉంది. ఆరెంజ్‌కి 6 లెటర్స్ ఉన్నాయి. సో, అలా తీసుకుందనమాట. అలా 6 టైమ్స్ ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయిన తర్వాత డిక్రిప్టెడ్ వర్డ్‌లో చూడండి జీజెడ్ వచ్చింది. మళ్ళీ దీన్ని టు స్ట్రింగ్‌కి యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత QIIX. సో, నెక్స్ట్ ఇలాగే ఇప్పుడు చూడండి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటి? సారీ, ఇక్కడ షిఫ్ట్ వచ్చేసి 3 అయింది, O అయింది, నీట్ అట్ 4. సో 4కి ఆరెంజ్ సారీ 4కి 1 అయింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్యారెక్టర్ కీవర్డ్ లెంత్ 3, షిఫ్ట్ లెంత్ 3 అయింది. క్యారెక్టర్ వచ్చేసి 1లో O వచ్చింది. O అనేది ఈ లెంత్ ఆడ్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి CH is equals to A అయితే నువ్వు మళ్ళీ జీ వరకు ట్రావెల్స్ అవ్వు. అయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంక్రిమెంట్ చేసుకో అని చెప్పి ఇక్కడ క్యారెక్టర్ని మనం మైనస్ చేస్తున్నాం. ఒకవేళ ఏ అవుతే, ఎందుకంటే సేమ్ ఏ నుండి జీరోకి వెళ్ళింది, ఏ నుంచి జెడ్కి వెళ్ళింది, నెక్స్ట్ జెడ్ నుంచి ఏకి రావాలి కాబట్టి సో అలా A to Z ట్రావర్సింగ్ కోసం ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇలా రివర్స్ యాంటీ క్లాక్ వైజ్లో మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ O వచ్చింది, లెంత్ 3 వరకు ఇటరేట్ అయ్యింది. ఇటరేట్ అయిన తర్వాత CH వచ్చింది, CHలో L వచ్చింది యాజ్ యూజువల్. యాజ్ యూజువల్గా మిగిలిన లెటర్స్ అన్నిటికీ సేమ్ ఇటరేషన్స్ తీసుకొని డిక్రిప్టెడ్ మెసేజ్ని అవుట్పుట్ ఇచ్చింది. సో చూడండి ఇలా. ఇక్కడ మళ్ళీ సపోజ్ మీకు CNR డౌట్ ఉంది అనుకుంటే లాస్ట్ వచ్చేసి 4 కదా. సో 4కి కరెస్పాండింగ్ ఫేజ్ వచ్చేసి 1 విచ్ ఈస్ 3 ఆడ్ కాబట్టి మైనస్ చేయాలి. సో ఇక్కడ F 1 2 3. సో ఇక్కడ C వచ్చింది, Oకి -3 1 2 3. ఇక్కడ L వచ్చింది, U -3 1 2 3. సో R వచ్చింది, R -3 1 2 3 వచ్చి. సో ఇప్పుడు చూసుకుంటే మీట్ అట్ 4కి QIIX అట్కి GZ 4కి CLR. ఇదే అవుట్పుట్ ఇక్కడ మనకు వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని మన రీసెంట్ IBM కోడింగ్ క్వశ్చన్స్లో అడిగారు. సో థ్యాంక్ యూ.